శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరనిర్మాల్య శాప ప్రసంగం. రాధాదేవి ఇట్లు పలికెను. ఇటువంటి మహాత్ముడు విభుడు అయిన ఈశ్వరుని యొక్క ఉచ్ఛిష్టము ఎట్లు ప్రశంసించబడలేదు? ఓ సందేహము తీర్చు స్వామి, చెప్పుము. శ్రీకృష్ణుడు ఇట్లా పలికెను. ఓ దేవి, పాపంలోనే కర్రలను కాల్చుటలో మండుచున్న అగ్నిజ్వాల వంటిదైన ఒక పురాతన ఇతిహాసం చెప్తాను విను. ఒకసారి సనత్ కుమారుడు వైకుంఠానికి వెళ్ళి భక్తులతో కూడి ఉన్న శ్రీమన్నారాయణను దర్శించెను. భక్తి సంతోషములతో నమస్కరించి రహస్యం లేని తత్వములు గల స్తోత్రాలతో స్తుతించెను. అందుకు సంతోషించిన భక్తవత్సలుడు శ్రీమన్నారాయణుడు ఆ సనత్ కుమారునికి తాను భుజించిన పదార్థం యొక్క శేషభాగాన్ని ఇచ్చెను. అది తనకు లభించగానే సనత్ కుమారుడు అక్కడే కొద్దిగా భుజించి దుర్లభమైన ఆ భగవంతుని భుక్తశేషాన్ని తన ఆత్మబంధువుల కొరకని కొద్దిగా మిగిలించుకొనెను. సిద్ధాశ్రమానికి వెళ్ళి తనకు గురువైన శంకరునికి దాన్నిచ్చెను. అది లభించగానే భక్తి ఉప్పొంగగా భుజించిన పరమేశ్వరుడు మిక్కిలి దుర్లభమైన ఆ వస్తువు లభించినందుకు ప్రేమ పరవశుడై నృత్యం చేసెను. సర్వాంగముల యందు పులకలేర్పడగా సంతోషం వల్ల కన్నులతో నీరు నిండగా ఆ ఐదుముఖంలో శివుడు మంచి కంఠస్వరంతో రాగతాళాలతో మనోహరంగా ఆలాపన చేస్తూ అనేక రాగాలలో నా గుణాలు గానం చేశను. ఆనంద పారవస్యంలో చేతిలోని డమరువు ఊదడి కొమ్ము ధరించిన పులితోలు కింద పడిపోయినవి. తర్వాత స్వయంగా నేల మీద పడి రోదిస్తూ మూర్ఛిలను. తన హృదయ పద్మంలో సహస్రదళాల మధ్య ఉన్న మిక్కిలి కోరదగిన నా రూపాన్ని ధ్యానించి నన్ను దర్శించి స్థిరచిత్తుడై ఉండెను. ఇంతలో నరకబాధను నశింపచేయనట్టు దుర్గాదేవి ప్రసన్నమైన ముఖము చూపులో గలదై సంతోషంతో అక్కడికి వచ్చెను. భక్తితో నేల మీద పడి ఏడుస్తూ మూర్ఛిల్లి ఉన్న శివుని చూసి నవ్వి ఆ శూలపాని వార్తను గురించి సనత్ కుమారుని అడిగాను. అతడు ఆమెకు అంజలి పట్టి సర్వవృత్తాంతం చెప్పాను. అది విని పెదవుల వణుకుచుండగా ఆ దేవి శివుని యందు కోపం పూనెను. త్రినేత్రుడు లేచి తనను శపించుటకు పూనుకున్న దేవికి అనేక విధాలుగా ఆ విషయం బోధించెను. అంజలి పట్టి ఆమెను స్తుతించెను. మనోహరంగా ఉన్న ఆ స్తోత్రం విన్న పార్వతి శివుని శపించలేదు, కానీ శంకరుని ఉచ్ఛిష్టము బుద్ధులు ఎవరైనా తినకూడదని దుష్ట పదార్థంగా శపించెను. తపస్సౌభాగ్యం వల్ల తేజస్సు గలవారైన జీవుల యొక్క మహిమనే కాదు, ఈ బ్రహ్మాండమందు సర్వము సంహరింపగల శివుడు పార్వతీ భయంతో వణికిపోయెను. అప్పుడు ఆ జగన్మాత సద్గుణ నిలయ కోపంతో కన్నుల ఎర్ర తామరల వలె కాగా ఇట్లు పలికెను. ఇతర ప్రాణుల యొక్క తేజస్సు కంటే మాత్రమే కాదు, బ్రహ్మాండములను లయం చేయవాని తేజస్సు కంటేనూ ఆమె తప ప్రభావం ఆశ్చర్యకరం. శైలకన్యక శివుని చెలింపచేసెను. పార్వతి ఇట్లు పలికెను. సర్వజగముల యొక్క పోషకుడవు, విశేషించి నా రక్షకుడవు నీవే. చతుర్వేదాలను ఉత్పత్తి చేసిన వాడవు, బ్రహ్మకు చెప్పిన వాడవు, స్వయంగా ప్రభువు నీవు. భక్తులకు ముక్తి ప్రదాతవు, సర్వసంపదలు ఇచ్చేవాడవు. అటు నీవే స్వయంగా నీతి విరుద్ధమైన కర్మ చేసినప్పుడు ఇక ఎవరు ధర్మాన్ని రక్షిస్తారో? ఎల్లప్పుడూ నీకు పరిపాలింపదగిన పోషింపదగిన దాన్ను భక్తితో సేవించి దాసురాలిని. నా కర్మదోషం వల్ల హరి భుక్తశేషంను భక్షింపకుండా నీ చేత మోసగించబడితిని. ఒక్కొక్క పదార్థం బంగారం వల్ల, ఒక్కొక్క వస్తువు వాయువు సోకట వల్ల, ఒక పదార్థం నీటిలో కడుగుట వల్ల, అన్ని వస్తువులను విష్ణువుకు సమర్పించటం వల్ల పరిశుద్ధమవుతున్నాయి. విష్ణువుకు నైవేద్యం పెట్టిన అన్నంతోనే సర్వదేవతలకు, పితృదేవతలకు, అతిథులకు ఆహుతులిచ్చి శ్రాద్ధం చేసి సంతర్పణ చేసి అర్చించాలని సర్వవేదములందు నిశ్చయించబడింది. శ్రీహరి గర్భంలో ఉంచని పదార్థం భుజింపకూడదని దాన్ని వదిలివేసి ఎవడు భక్తితో భగవంతునికి నివేదించియే భుజించినో వాడు పరంలో విష్ణు పార్షదుల్లో శ్రేష్ఠుడగును. సర్వవస్తువుల్లో మిక్కిలి ఇష్టమైన రుచిగల దుర్లభమైన అమృతము విష్ణువుకు నివేదించిన అన్నం యొక్క మహిమకు 16వ భాగంగా కూడా సరితూగదు. మూఢులను ఆనందపరిచినట్టు అమృతము అకాల మృత్యువును నశింపచేయును. ఇక హరికి నివేదించిన పదార్థమైతే భుజించిన వ్యక్తిని విష్ణువుతో సమానునిగా చేయును. ఎవడు సాధుజనులతో కూడి ఉన్నందువల్ల ప్రయత్నం లేకుండా లభించిన హరి నైవేద్యాన్ని భుజించగలుగునో వాడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన ఫలం పొందును. ఎవరు శ్రీహరికి నిత్యము భక్తితో పదార్థం నివేదించి భుజించునో ఆ భక్తుడు తేజస్సులో హరితో సమానమగును. ఏ తపస్సు చేసిన వాడు ఆ స్థితి పొందగలుగును. పూర్వం పుష్కర క్షేత్రంలో మునుల సభలో నీవు చెప్పగా ఈ విషయం విని ఉంటిని. నేను వేదకర్తను కాదు, నీకు చెప్పుటకు నేనేమి సమర్థురాలను. సుదీర్ఘకాలం తపస్సు తప్పించి ఈశ్వరుడవైన నిన్ను భర్తగా పొందితిని. ఈనాడు నీవు విష్ణు నివేదిత ప్రసాదాన్ని ఇయ్యక నన్నెట్లు మోసగించితివి స్వామి?
ఓ మహేశ్వర, ఈనాడు నాకు నీవు విష్ణు నైవేద్యం ఇయ్యనందువల్ల నా నుండి ఈ ఫలం స్వీకరించము. ఈనాటి నుండి ఈ భారతవర్షంలో ఏ జనులు నీకు నైవేద్యం పెట్టిన పదార్థం భుజింతురో వారు ఒకసారి సునక జన్మనెత్తుదురు అని పలికి పార్వతీమాత భర్త ముందు రోధించెను. అప్పుడు ఆమె దృష్టి పరమేశ్వరుని కంఠం ముందు పడి అతడు నల్లని కంఠం కలవాడయ్యను. అప్పుడు శివుడు పార్వతిని ప్రేమాదరాలతో వక్షస్థలాన్ని చేర్చుకుని వినయపూర్వక స్తుతితో ఆమె అహంకారాన్ని పోగొట్టెను. చేతితో ఆమె కన్నీటిని మాటికి తుడిచివేస్తూ మనోహరములైన అనేక నీతివాక్యాలతో బోధ చేసెను. ఆ దేవి శాంతురాలై భర్తతో ఇట్లనెను, నీవు శ్రీహరి నైవేద్యం వల్ల ఎల్లప్పుడూ సౌభాగ్యం పెంచుకుని దేహం భరిస్తున్నావు. ఆ సౌభాగ్యం లేని ఈ శరీరం నేను ఇట్లు భరిస్తాను? హరి నైవేద్యం లభించని నా శరీరాన్ని వదులుతాను. అంతేకాక జన్మ మృత్యువులను ముసలితనంను హరించివేయినట్టు అపూర్వమైన నీ యొక్క నైవేద్యాన్ని శాపంతో దుష్టంగా చేసి తిని కనుక నేను ఈ దేహంను వదిలివేస్తున్నాను. చూడము ప్రభు, లింగం పైన ఏ పదార్థం నీకు నివేదించబడనో అది గ్రహింపకూడని దగను. విష్ణువు యొక్క నైవేద్యంతో కలిసినప్పుడు దానికి పవిత్రత ఏర్పడను. ఇట్లు పలికి ఆ దేవి దేహత్యాగం చేయబోనుకొనెను. హరుడు భయపడి ఆమెను స్తుతించట ప్రారంభించెను. ఓ మహాదేవి, కోపం ప్రకటించిన చండిక, జగదంబ సుందరి, నా అపరాధమంతా క్షమించము. ఓ సనాతని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు బీజభూతురాలా, నీ తపస్సుతో కొనబడి నీ చేత పోషించబడుతున్న నాయందు దయచూపము. త్రిగుణాలకు అతీతుడైన గోలోకనాథుని యొక్క సర్వశక్తుల స్వరూపమైన దాన, నిర్గుణ స్వభావ, ఎల్లప్పుడూ నన్ను విడవని సహచారిణి, స్వేచ్ఛననుసరించి సాకార నిరాకారముల కలదానా ప్రియ, ఆ ప్రభువు యొక్క కృపచేతనే ఇప్పుడు నా వక్షస్థలమందు ఉంటివి. ఓ మహామాయ, సర్వబీజ స్వరూపిణి, సర్వసిద్ధులు ఇచ్చుదానా, ముక్తిని కృష్ణ భక్తిని ఇచ్చుదేవి, మనోహరి, నీకు శ్రీహరి నివేదన ఇయ్యకుండుట సూటిగా ఆ స్వామి ఇచ్చయే. దాన్ని కాదని నీకు ఇచ్చటకు నేను సమర్థుడను కాను. అట్లే శ్రీహరి ఇచ్చను అనుసరించి నీవు నీ దేహం వదిలి నిర్గుణ స్థితిని పొందము అని పలికి ఆ చంద్రశేఖరుడు ఆమె ముందు నిలిచెను. ఆ స్థుతికి ఆమె ప్రసన్నురాలై హరునికి నమస్కరించెను. ఇట్లు పూర్వం పరమేశ్వరుడు చేసిన పార్వతీ స్తోత్రాన్ని ఆపదల్లో చిక్కుకున్న వాడెవరు పఠించినా అతడు ఆ భయం నుండి విమోచనం పొందును. మిత్రుల నడుమ కలిగిన భేదాభిప్రాయం దూరమై వారికి సంతోషం కలుగును. పార్వతీదేవి సంతుష్టురాలై అతని మందిరం విడవకుండును. శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. భర్త ప్రతిజ్ఞ విన్న పార్వతీదేవి సంతుష్టురాలయ్యను. శంకరుని ఆజ్ఞను అనుసరించి ఆమె ఆకాశగంగకు పోయి స్నానం చేసి భక్తితో నిర్గుణుడైన తన ఇష్టదైవాన్ని పూజించి అప్పటికి తగినట్లు శీఘ్రంగా కూరగాయలతో పాటు మధుర భోజనం వండెను. శివుడును స్నానం చేసి సనాతనుడు తన హృదయమందు స్థిరంగా ఉన్నవాడను జ్యోతి రూపంలో ఉన్న పరబ్రహ్మమగు నన్నే చక్కగా పూజించి గొప్ప భక్తితో స్తుతించెను. నేనక్కడికి పోయి ఆ పదార్థాలన్నింటినీ భుజించి అతనికి అభివాంఛితం ఇచ్చి తిని అప్పుడు పార్వతి నా నైవేద్యం పొంది దాని ప్రభావం వల్ల నీ సన్నిధికి చేరెను. ఆ పార్వతీదేవి సంతోషం పొంది భర్తతో పాటు నా నైవేద్య శేషాన్ని భుజించి భక్తితో శంకరుని స్తుతించి మాటిమాటికి నమస్కరించెను. ఓ సురేశ్వరి రాధ, శంకరుని నైవేద్యం ఏ కారణం వల్ల శపించబడినో నీవడిగిన ప్రశ్నకు సర్వము సమాధానం చెప్పి తిని అని శ్రీకృష్ణుడు పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.